రైటిక దేశవ్యాప్తంగా పుష్ప మాన్యా నడుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్పపై మెగా వర్సెస్ అల్లు అర్జున్ అనే తరహాలో ఫ్యాన్స్ వార్ కాకరేపుతోంది. తగ్గేదేలే అంటున్న అల్లు అర్జున్ ని నువ్వు ఎలా తగ్గవో మేము చూస్తామంటున్నారు మెగా ఫ్యాన్స్. దీంతో నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని తీసుకొచ్చి ఈ గొడవలకు చెక్ పెట్టాలని మూవీ టీం భావించింది. కానీ చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి వస్తారని అంతా భావించిన చిరు మాత్రం ఆ ఈవెంట్ కు హాజరు కాలేదు. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ లేకుండానే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిపోయింది. ప్రీ రిలీజ్ మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రాకపోయినా బన్నీ మాత్రం కాంట్రవర్సీ కామెంట్లకు దూరంగా ఉన్నాడు. తన స్పీచ్ లో ఎక్కడా వివాదాస్పద వ్యాఖ్యలకు తావు లేకుండా చూసుకున్నాడు బన్నీ. కేవలం సినిమాల కోసం మాత్రమే మాట్లాడి మూవీ కోసం టీం కష్టపడిన తీరును వివరించారు. సినిమా కోసం తమ 5 ఏళ్ల జీవితాన్ని ఖర్చు చేశామని చెప్పుకొచ్చాడు బన్నీ. ఇక వివాదాస్పద వ్యాఖ్యలకు తావు లేకుండా జాగ్రత్తగా తన పని ఏదో తాను చూసుకుని ఈవెంట్ ను సక్సెస్ చేసుకున్నాడు బన్నీ. మరోవైపు ఇప్పటికీ మూవీ రేట్ల పెంపుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, నిన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే ఇటు చిరు వస్తాడని కూడా అందరూ భావించారు. కానీ ఈవెంట్ కి అయితే ఆయన హాజరు కాలేదు. అయినా కూడా ఈవెంట్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా వాళ్ళు రన్ చేసిన పరిస్థితి నెలకొంది. సో మొత్తంగా దీన్ని ఎలా చూడాలంటారు పవన్? చివరి నిమిషం వరకు అటు అల్లు అరవింద్ అట్లనే నిర్మాత బన్నీ వాసు ఇద్దరు కూడా చిరంజీవిని, మెగాస్టార్ చిరంజీవిని నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకురావడానికి ప్రయత్నించారు. కానీ చిరంజీవి వేరే షూటింగ్లో బిజీగా ఉండడంతో ఆయన కలవడానికి అవ్వలేదు. నిన్న సాయంత్రం చాలా అట్టహాసంగా యూసఫ్గూడలో ఉన్న పోలీస్ గ్రౌండ్స్లో అటు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అందులో అల్లు అర్జున్తో సహా నిర్మాతలు, దర్శకులు సుకుమార్, రాజమౌళి, ఇతర దర్శకులు కూడా పాల్గొన్నారు. గ్రాండ్ సక్సెస్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి లేకుంటే మెగా ఫ్యామిలీ నుంచి ఒకళ్ళని తీసుకురావడం ద్వారా కొంతవరకు నెగిటివిటీని తగ్గించుకునే ప్రయత్నం అటు సినిమా టీం చేసింది అనే చెప్పాలి. మొదటి నుంచి కూడా అల్లు అర్జున్కు అటు మెగా ఫ్యామిలీకి మధ్య కొంత గ్యాప్ నడుస్తూ ఉంది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతుంది. మొన్న నాగబాబు కూడా లేటెస్ట్గా ఒక ట్వీట్ పెట్టారు. మనం నడుస్తున్న దారి తప్పని తెలిసినప్పుడు వెంటనే వెనక్కి తిరిగి రావాలి, అలానే ముందుకెళ్తే తిరిగి రాలేనంత కఠినంగా ఆ దారి మారిపోతుందంటూ ఆయన చేసిన ట్వీట్ కూడా అల్లు అర్జున్ ఉద్దేశించాననే చర్చ జరిగింది. అంతకుముందు అటు అల్లు అర్జున్కి వీళ్ళకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ వచ్చింది. తాజాగా అటు అల్లు అర్జున్ తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణలో ముందుగానే అనుమతి ఇచ్చినా ఏపీలో మాత్రం నిన్న చివరి నిమిషంలో ఇచ్చారు. అది కొంతవరకు వాళ్ళకు ఊరట కలిగించే అంశం. కానీ ఎవరైనా మెగా ఫ్యామిలీ నుంచి ఈ ఈవెంట్లో పాల్గొని ఉంటే కొంత మెగా అభిమానులందరికీ కూడా ఒక సంకేతం ఇచ్చినట్టు ఉండేది. మా మధ్య ఎటువంటి గ్యాప్ లేదనే సంకేతం ఇచ్చి ఉండేది. తద్వారా అటు అల్లు అర్జున్ సినిమాకి మరింత కలెక్షన్స్ వస్తాయి అనే భావన కొంచెం అటు పుష్ప టీంలో కనిపించింది. కానీ అటు మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ కూడా ఈ ఈవెంట్కు హాజరు కాకపోవడంతో అల్లు అర్జున్తో తమకి నిజంగానే గ్యాప్ ఏర్పడింది అనేది అభిమానులకి క్లియర్గా చెప్పినట్లయిందనే అందరూ భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా పుష్ప 2 పైన భారీ అంచనాలు ఉన్నాయి. అటు పుష్ప టీం సుకుమార్ కావచ్చు, అట్లనే అల్లు అర్జున్ నిన్న ఆ ఈవెంట్లో మాట్లాడుతూ ఎక్కడా కూడా ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు. గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడితే నర్మగర్భంగా ఏదో ఒకటి వాళ్ళని ఇండైరెక్ట్గా వాళ్ళని పించ్ చేసినట్టుగా లేకుంటే తగ్గేదే లేదు అనేటట్టుగా ఆయన మాట్లాడేవాడు. కానీ నిన్న ఈవెంట్లో కేవలం సినిమా గురించి, సుకుమార్తో తనకున్న అనుబంధం గురించి, పుష్ప టీం 5 సంవత్సరాల పాటు కలిసి ఎలా పనిచేసింది, వాళ్ళతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకుంటూ కొంత భావోద్వేగానికి గురైన పరిస్థితి. ఎక్కడ కూడా అటు మెగా ఫ్యామిలీని కానీ ఇతర విషయాలపైన ఎటు మాట్లాడకుండా కేవలం ఆ సినిమా కథపైనే మాట్లాడారు. ఆ సినిమాతో పనిచేసిన వాళ్ళందరితో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. అటు పాన్ ఇండియా రేంజ్లో
అటు బాహుబలి తర్వాత ఆ పుష్ప సినిమా అంతటి సక్సెస్ సాధిస్తుందంటూ ఆయన ఆకాంక్షించారు. మొత్తం మీద అయితే అటు చిరంజీవి మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి అయితే ఎవ్వరూ కూడా ఈవెంట్కి హాజరు కాకపోవడం అయితే ఇంకా అటు బన్నీ అభిమానుల్లో కావచ్చు, అట్లనే మెగా అభిమానుల్లో నిజంగానే వీళ్ళ మధ్య ఆ గ్యాప్ అట్లానే ఉంటుందా, ఎప్పటికైనా ఆ గ్యాప్ ఫిల్ అవుతుందా అనే చర్చ అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్న పరిస్థితి ఉంది. ప్రసన్న. ఓకే పవన్, థ్యాంక్ యూ.